Hello everyone, good evening everyone. Welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. Good evening everyone. Hi Madhu, good evening. Bhavana, hi Bhavana, good evening. Lucky, good evening Lucky. Shashi, good evening. Sivaji, good evening Sivaji. Bhavana, hi guys, some basic concepts of chemistry lo idi first class. Yes, Bhavana, this is the first class of some basic concepts of chemistry. Sir, అలా అని మీరు డైరెక్ట్గా మోల్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారా అంటే లేదు, నేను డైరెక్ట్గా మోల్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయట్లేదు. విల్ బి డిస్కసింగ్ ఫ్యూ ఫండమెంటల్స్ అండ్ దెన్ వీ విల్ బి మూవింగ్ ఆన్ టు మోల్ కాన్సెప్ట్ అండ్ పర్సంటేజ్ కాంపోజిషన్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా ఈ పర్టికులర్ సెషన్లో ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ ఉంటుంది. రేపటి క్లాస్లో అయితే వి విల్ సాల్వ్ సమ్ మోల్ కాన్సెప్ట్ అండ్ స్టాక్యోమెట్రీ ప్రాబ్లమ్స్ ఇన్ ద టుమారోస్ సెషన్. ఓకే, హాయ్ చందన, గుడ్ ఈవినింగ్ చందన. హాయ్ అశోక్, గుడ్ ఈవినింగ్. హాయ్ ప్రణతి, గుడ్ ఈవినింగ్. వంశీ, గుడ్ ఈవినింగ్ వంశీ. Joshna, good evening Joshna. Ashok, everyone, good evening guys. Once again, welcome back to the session. So, ee particular session lo aithe manam mole concept, actually some basic concepts of chemistry ki sambandhinchi basic concepts tho modalabetti avi ardham cheskunna tarvata alane laws of chemical combination ardham cheskunna tarvata then I will give you the introduction to mole concept. Repati session lo we will solve the questions that are related to మోల్ కాన్సెప్ట్ ఆల్సో. సార్ నేను ఫస్ట్ ఇయర్ మొత్తం ఐపీఈ చదివాను, సెకండ్ ఇయర్ కెన్ యూ ప్లీజ్ టైప్ ఇట్ అగైన్ కూడా ఐపీఏ చదివాను. నౌ రేపటి నుంచి జేఈ స్టార్ట్ చేయొచ్చా, కెన్ ఐ క్రాక్? ప్రవళిక, నువ్వు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఎస్, కానీ జేఈ ఈజ్ నాట్ మచ్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ ఐపీఈ. ఐపీఈ ఏంటంటే ఇట్స్ యువర్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్, సో ఆ టెస్టింగ్ విధానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ జేఈకి వచ్చేసరికి దే టెస్ట్ యూ ఇన్ డిఫరెంట్ మేనర్. సో ఇక్కడ సరే ఈ ఐపీకి జేఈకి గల తేడాలు ఏంటి అంటే ఇట్స్ ద వే దే ఆస్క్ క్వశ్చన్స్, ద వే దే టెస్ట్ యూ. అంటే ఏదైనా సరే మీరు కాన్సెప్చువల్ క్లారిటీ, మీకు ఎంత క్లారిటీ ఉంది, ఎంత క్లియర్గా మీరు ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నారు, అండ్ ఆ అర్థం చేసుకున్న ప్రాబ్లమ్ని మీరు ఎలా అనలైజ్ చేయగలుగుతున్నారు, అనలైజ్ చేసుకున్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు, మీకు దట్ ఈస్ ద వన్ దట్ డిసైడ్స్ how good you can perform in your JEE. ఓకే, ఎవరైనా సరే యూ కెన్ రైట్ ఇట్. ఈ రోజు కాదు, ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఐపీఈ ప్రిపేర్ అయినా కూడా ఇఫ్ యూ హ్యావ్ ద కాన్సెప్చువల్ క్లారిటీ, కాన్సెప్ట్ బాగా అర్థమైనట్లయితే ఆబ్వియస్గా యూ విల్ బీ ఏబుల్ టు డూ. దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి. హాయ్ వంశీ, గుడ్ ఈవినింగ్ వంశీ. ప్రసాద్, హాయ్. సార్ అప్ టు which portion you will complete in this session. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం అటామిక్ మాస్ అంటే ఏంటి, మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి, దాంతోపాటుగా లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అర్థం చేసుకొని దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు మోల్ కాన్సెప్ట్. సో మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటో విల్ ట్రై టు గెట్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మోల్ కాన్సెప్ట్ అండ్ దెన్ విల్ కన్క్లూడ్ ద సెషన్ విత్ అండర్స్టాండింగ్ అబౌట్ ద పర్సంటేజ్ కాంపోజిషన్. ఓకే, హాయ్ అభిరామ్, గుడ్ ఈవినింగ్. దేవి, గుడ్ ఈవినింగ్ దేవి. Sir, for the JEE means how did I cannot give clarity around that, Devi, because I'm not aware of that. But if that you can comment, I will ask someone if I can get it for you. What is the answer to it? I will respond in the chat. Okay. So one more question I will take. Sir, ee lesson nunchi any lectures lo అయిపోతాయి? Sir, చెప్పండి sir, please. ప్రేమ్ ఖచ్చితంగా చెప్తాను, 2 to 3 లెక్చర్స్, దానికి మించి ఎక్కువ అయితే వెళ్ళాం. ఓకే, సో వితౌట్ ఎనీ మోర్ డిలే ఐ విల్ స్టార్ట్ విత్ ద సెషన్. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ రిజిస్టర్డ్ ఫర్ ఎంవీసాట్? మీరు కనుక ఎంవీసాట్కి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్. అండ్ నేను రోజు చెప్పినట్లుగానే మీకు సెషన్స్ నేను చెప్పేది అర్థమవుతుంది, నేను చెప్పేది క్లారిటీగా ఉంది, ఈ సెషన్లో నేను నేర్చుకున్నాను, సార్ యూ హ్యావ్ థాట్ మీ సంథింగ్ అన్న ఫీలింగ్ అని మీకు వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద సెషన్. ఎందుకంటే ఆ లైక్ బటన్ ఏదైతే ఉందో, యాజ్ ఐ సీ ద నంబర్ ఆఫ్ లైక్స్, దట్ టెల్స్ మీ దట్ ఓకే ఇంతమంది వచ్చారు, ఇంతమందికి టీచింగ్ అనేది అర్థమైంది అన్న ఒక క్లారిటీ అయితే నాకు ఇస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లుక్ ఫర్ ఆల్సో. ఓకే ఓకే, అరియంత్ హ్యాండ్ బుక్ సరిపోతుందా? కమల్, ఎటువంటి హ్యాండ్ బుక్, ఇట్స్ యువర్ కాల్.
ఇట్స్ యువర్ కాల్. నువ్వు అంటే ఫస్ట్ థింగ్ బిఫోర్ ఐ టెల్ యూ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ ద బుక్స్, మీ గురించి మీకే బాగా తెలుసు. మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత ప్రిపేర్ అవ్వలేదు, మీకు ఎంత సమయం కావాలి, ఇవన్నీ కూడా మీకే బెటర్గా తెలుసు. కొంతమంది ప్రిపరేషన్ మొత్తం అయిపోయి రివైజ్ చేసే స్టేజ్లో కూడా ఉంటారు. కొంతమంది వచ్చి హాఫ్ ఆఫ్ ద ప్రిపరేషన్ కూడా బీన్ డన్, ఇంకా హాఫ్ ప్రిపేర్ అవ్వాల్సినది కూడా ఉంటుంది. ఇంకొంతమంది అయితే మేబీ యూఆర్ జస్ట్ స్టార్టింగ్ ద ప్రిపరేషన్. సో ఇక్కడ ఏదంటే మీకు అనుగుణంగా మీకు తగినట్టుగా మీరైతే సెషన్స్ అంటే ఎలా చదవాలి అనేది మీరే ప్లాన్ చేసుకోవాలి. అండర్స్టూడ్? సార్ కెమిస్ట్రీలో బట్టి కొట్టవలసిన ఎలిమెంటల్ గ్రూప్స్ ఏవి సార్? ఏది బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. ఈసారి ఇన్ఆర్గానిక్ చెప్పాలనంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ స్కోరింగ్, ఐ కెన్ సే. ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినట్టు ఏమీ మీకు ఈసారి రావు. రియాక్షన్స్ అనేటివి కూడా ఉండట్లేదు. ఎందుకు రియాక్షన్స్ ఉండట్లేదు అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ సర్టన్ కాంపౌండ్స్, కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ సర్టన్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా అసలు కాంపౌండ్స్కి సంబంధించి వాటి గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా ఏవి ఉండబోట్లేదు. కాబట్టి ఓన్లీ జనరల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కాబట్టి ట్రెండ్స్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్కోర్ ఇన్ ఇన్ఆర్గానిక్ దిస్ టైమ్ ఫర్ షూర్. ఈజీగా అయితే మీరు చేసేయచ్చు, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ లాస్ట్లో ఐ విల్ టేక్ అప్ ద క్వశ్చన్స్. ఎస్ నరేందర్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. సో వితౌట్ ఎనీ మోర్ డిలే విల్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ మాస్. అసలు ఈ కాన్సెప్ట్ ఆఫ్ అటామిక్ మాస్ ఎలా వచ్చిందో తెలుసా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆటమ్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి, చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ ఒక కేజీ యాపిల్స్ తీసుకున్నాను అనుకోండి. సో ఒక కేజీ యాపిల్స్ తీసుకుంటే ఇవి కేజీ యాపిల్స్ అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఐఎమ్ కంపేరింగ్ ఇట్ విత్ సమ్ 1 kg స్టోన్. అంటే దీంతో నేను కంపేర్ చేసి ఇది 1 kg ఉంటుంది అని నేను చెప్పగలుగుతున్నాను. కరెక్ట్? సో బేసికలీ ఐఎమ్ కంపేరింగ్ ద వెయిట్ ఆఫ్ ద యాపిల్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ 1 kg స్టోన్. సో ఇక్కడ ఆటమ్స్కి వచ్చేసరికి అవి చాలా చిన్నవిగా ఉంటాయి. అలా అంత చిన్నవిగా ఉన్న ఒక్క ఆటమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజెస్ చెప్పాలంటే 0.00000000 అంత తక్కువ కేజెస్లో చెప్పాలి. అన్ని అలా చెప్పాలి అని అంటే మనకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాల్సింది ఉంటుంది అంటే వెరీ వెరీ హైలీ సెన్సిటివ్ ఎక్విప్మెంట్ అయితే మనకు కావాలి. మీరు ఆఖరికి ఫిజికల్ బ్యాలెన్స్ మీద మీరు చూసినా కూడా దెర్ ఇస్ సమ్ సెన్సిటివిటీ, అంటే ఎర్రర్ పర్సెంటేజ్ మీరు చూసినట్లయితే దెర్ విల్ బి ఆల్వేస్ సమ్ ఎర్రర్ పర్సెంటేజ్. సో అటువంటి చిన్న చిన్న పార్టికల్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఒక ప్రాపర్ స్కేల్ కావాలి, ఒక ప్రాపర్ థింగ్ దట్ డిటర్మైన్స్ ద మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ షుడ్ బి ఫౌండ్. సో ఇక్కడ ఏంటంటే అటామిక్ మాస్ని మొట్టమొదటిసారిగా దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రిలేటివ్ అటామిక్ మాస్. సార్ అసలు రిలేటివ్ అటామిక్ మాస్ అంటే ఏంటి సార్? సార్ మీరు క్వశ్చన్స్ ఇన్వాల్వ్ చేయండి, అట్లీస్ట్ 5 PYQs, 5 to 10 బేసిక్ క్వశ్చన్స్. మోహిత్, ఎస్, రేపటి సెషన్లో ఐ విల్ సాల్వ్. ఎందుకంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ మొత్తం కూడా క్వశ్చన్సే ఉంటాయి. ఒక సెషన్ మొత్తం క్వశ్చన్స్కే డెడికేట్ చేస్తాను రేపటి సెషన్. ఓకేనా? రేపటి సెషన్ మొత్తం కూడా క్వశ్చన్సే సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ ఈరోజు ఇది వినండి, రేపడైతే కనీసం 15 to 20 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. మీరు నిన్నటి సెషన్లో కూడా చూసినట్లయితే ఆ సెషన్లో I have got you more than 50 questions for just writing the structures. కానీ ఏంటంటే టైం సరిపోలేదు, అందువల్ల మీకు ఎన్నో హోంవర్క్ ఇచ్చాను నిన్న. సో ఐ విల్ షేర్ దాట్ ఆల్సో. క్వశ్చన్స్ కూడా ఐ విల్ టేక్ అప్ ఇన్ ద క్లాస్. ఓకే, హాయ్ తెలుగు అమేజింగ్, గుడ్ ఈవినింగ్ తెలుగు అమేజింగ్. సో ఇక్కడ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిలేటివ్ అటామిక్ మాస్. అసలు ఈ రిలేటివ్ అటామిక్ మాస్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, సో ఈ మాస్ని ఎలాగైతే ఒక కేజీ రాయితో మనం ఈ యాపిల్స్ని కంపేర్ చేసామో, మన చేతిలో ఒకవేళ ఒక ఆక్సిజన్ యాటమ్ అని ఉన్నింది అనుకోండి. ఏముంది చేతిలో? ఒక ఆక్సిజన్ యాటమ్ని. సో ఈ ఆక్సిజన్ యాటమ్ని ఇంకొక రెఫరెన్స్ యాటమ్తో మనం కంపేర్ చేసేవాళ్ళం. సార్ అసలు రెఫరెన్స్ యాటమ్ అంటే ఏంటి సార్ అంటే, ఎస్, సో ఈ రెఫరెన్స్ యాటమ్ ఏదైతే ఉందో ఫస్ట్ దీన్ని మనకు ఇట్ స్టార్టెడ్ విత్ హైడ్రోజన్. ఫస్ట్ హైడ్రోజన్ని రెఫరెన్స్గా తీసుకునేవాళ్ళు. అంటే ఒక హైడ్రోజన్ తీసుకొని ద మాస్ ఆటమ్ ఎన్నిసార్లు బరువుగా ఉంటుంది అలా కంపేర్ చేసినప్పుడు దే హ్యావ్ ద రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ యాజ్ 8. అంటే ఏదైనా ఎలిమెంట్కి రిలేటివ్ అటామిక్ మాస్ మనం కనుక్కోవాలి అని అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ మాస్, ఓకే, ఆఫ్ ఎలిమెంట్ బై మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఫస్ట్ ఇలా హైడ్రోజన్తో కంపేర్ చేసి కనుక్కునేవాళ్ళు. రిలేటివ్ అటామిక్ మాస్కి ఎటువంటి యూనిట్స్ అనేవి ఉండవు.
దిస్ హ్యాస్ నో యూనిట్స్. ఓకే, సో ఇలా అయితే ఫస్ట్ కనుక్కునేవాళ్ళు. తర్వాత మళ్ళీ రెఫరెన్స్ వాస్ చేంజ్ టు ఆక్సిజన్. సో ఆక్సిజన్ మొత్తంతో కంపేర్ చేసేవాళ్ళ అంటే అది కూడా కాదు. ఒక ఆక్సిజన్ ఆటమ్ తీసుకొని సో మళ్ళీ రెండోసారి దేనికి మార్చారంటే ఆక్సిజన్కి మార్చారు. ఇక్కడేమో ఫుల్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకునేవాళ్ళు. సో హైడ్రోజన్ ఆటమ్, కంప్లీట్ హైడ్రోజన్ ఆటమ్ వాస్ టేకెన్ యాజ్ ద రెఫరెన్స్. మరి ఆక్సిజన్ విషయానికి వచ్చేసరికి 1/16th పార్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్. సో ఈ మాస్ని వాళ్ళు రెఫరెన్స్గా తీసుకున్నారు. అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ని మనం 16 పీసులు చేసినట్లయితే ఒక పీస్ని చేతిలో పెట్టుకుంటే, ఈ చేతిలో ఆక్సిజన్ని కానీ నేను కానీ ఒక ఆక్సిజన్ ఆటమ్ని నేను ఇక్కడ చేతిలో పెట్టుకుంటే ఈ ఆక్సిజన్ ఆటమ్ ఎన్నిసార్లు దీనికంటే బరువు ఉంటుంది? 16 సార్లు ఎక్కువ బరువు ఉంటుంది కదా. సో హెన్స్ ద రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ 16 అని చెప్పేవాళ్ళు. అలానే ఇక్కడ కూడా మనకు కార్తీక్, హాయ్ కార్తీక్, గుడ్ ఈవినింగ్ కార్తీక్. యూ కెన్ యాక్చువల్లీ లిసన్ టు ద సెషన్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే లాస్ట్లో అడుగు, నేను చెప్తాను. అలానే ఇదే సేమ్ 1/16th పార్ట్ ఈ చేతిలో తీసుకొని ఒకవేళ ఈ చేతిలో నేను కార్బన్ తీసుకున్నట్లయితే ఈ కార్బన్ వాస్ 12 times more heavier than this 1/16th part of oxygen atom. అందుకు అటామిక్ మాస్, రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఇస్ 12 అని చెప్పేవాళ్ళు. సో తర్వాత ద రెఫరెన్స్ వాస్ చేంజ్డ్. సో రెఫరెన్స్ మళ్ళీ ఈసారి దేనికి మార్చారంటే కార్బన్ 12కి మార్చారు. సో తర్వాత కార్బన్ C12 ఐసోటోప్కి మార్చారు. సో కార్బన్ విత్ అటామిక్ మాస్ 12. సో దీంట్లో రెఫరెన్స్ ఏంటంటే 1/12th పార్ట్ ఆఫ్ కార్బన్ ఆటమ్. అంటే ఒక కార్బన్ ఆటమ్ని 12 భాగాలు చేసి ఒక భాగాన్ని చేతిలో పెట్టుకొని ఈ భాగం కంటే ఒక ఆటమ్ ఎన్నిసార్లు ఎక్కువ బరువుగా ఉంటుంది అని చెప్పేదే మనకు రిలేటివ్ అటామిక్ మాస్. అంటే ఇక్కడ నేను రిలేటివ్ అటామిక్ మాస్ విత్ రెస్పెక్ట్ టు కార్బన్ రాయాలి అని అంటే కెన్ ఐ రైట్ ఒక పర్టికులర్ ఎలిమెంట్కి రిలేటివ్ అటామిక్ మాస్ ఇస్ నథింగ్ బట్ atomic mass of element whole divided by mass of 1/12th part of carbon atom. సో ఇలా రెఫరెన్స్గా చూసుకొని రిలేటివ్ అటామిక్ మాస్ని అయితే క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. సో ఇక్కడ రకరకాల నెంబర్స్ వచ్చాయి. సంథింగ్ లైక్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు రిలేటివ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 16, కార్బన్ అయితే 12, నైట్రోజన్ అయితే 14. సో ఇవన్నీ కూడా రిలేటివ్ అటామిక్ మాసెస్. ఓకే, సో ఇక్కడ 1/12th పార్ట్ ఆఫ్ కార్బన్ ఆటమ్ని దే హ్యావ్ టేకెన్ యాజ్ ద రెఫరెన్స్. సో ఎలాగైతే ఒక రాయి ఏదైతే 1 kg ఉంటుంది అన్నాం కదా, సో అది ఎలా వచ్చిందంటే ఒక ప్లాటినం ఇరిడియం సిలిండర్ని ఒక చిన్న ఇట్స్ సిలిండ్రికల్ వన్ దట్ వాస్ టేకెన్ యాజ్ ద రెఫరెన్స్. సో దాని బరువుని 1 kg అన్నారు. అలానే ఈ 1/12th పార్ట్ ఆఫ్ కార్బన్ ఆటమ్ని ఏమని పిలిచారంటే 1 అటామిక్ మాస్ యూనిట్ అని పిలిచారు. సో దీన్ని ఏమని పిలిచారు? సో దిస్ వాజ్ రెఫర్డ్ టు యాజ్ ద 1 అటామిక్ మాస్ యూనిట్. సో ఇప్పుడు ఈ 1 అటామిక్ మాస్ యూనిట్ మనం ఇంకో పేరుతో ఎలా పిలుస్తామంటే యూనిఫైడ్ మాస్ అని కూడా పిలుస్తాం. యూనిఫైడ్ మాస్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో బేసికల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1 అటామిక్ మాస్ యూనిట్? కార్బన్ని కనుక నేను కానీ 12 భాగాలుగా చేసినట్లయితే ఈ 12 భాగాల్లో నాకు ఒక భాగం తీసుకున్నట్లయితే దట్ ఈస్ 1/12th పార్ట్ తీసుకున్నట్లయితే ఈ పార్ట్ యొక్క మాస్ ఎంతైతే ఉంటుందో ఆ మాస్ వచ్చి 1 అటామిక్ మాస్ యూనిట్ అవుతుంది. సార్ మరి ఈ పార్ట్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే దట్ ఈస్ 1.66 into 10 to the power of -24. 10 to the power of -24 grams అయితే ఉంటుంది. So this is the mass of 1 AMU. Understood? Any questions? Sir, మీ డైహార్డ్ స్టూడెంట్ వచ్చింది జోష్న. హాయ్ జోష్న. సార్ ఇందాక లైవ్ పెట్టారు కదా, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. మీరు చెప్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్ మాకు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ యూ యాజ్ మై టీచర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ జోష్న. నమస్కారం జోష్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇస్ దిస్ క్లియర్? సో ఇది 1 అటామిక్ మాస్ అని పిలిచాం. సో ఇప్పుడు ఎవరైనా అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కనుక్కోవాలి అని అంటే ఎలా కనుక్కుంటాం? కెన్ ఐ సే దట్ రిలేటివ్ అటామిక్ మాస్ ఇంటూ మాస్ ఆఫ్ 1/12th పార్ట్ ఆఫ్ ఆటమ్ ఇస్ నథింగ్ బట్ 1 అటామిక్ మాస్ యూనిట్. అంటే కెన్ ఐ సే నౌ అటామిక్, ఇక్కడ నాకు రిలేటివ్ అటామిక్ మాస్ ఇస్ ఈక్వల్ టు అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్, అంతే కదా?
whole divided by 1 AMU undi. So ఇప్పుడు atomic mass of element, can I say this is nothing but relative atomic mass into 1 AMU? So ఇప్పుడు atomic mass ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఏం చేస్తాం అప్పుడు RAM into 1 AMU అని రాస్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ అటామిక్ మాస్ ఇంటూ అటామిక్ మాస్ యూనిట్. సో ఎవరైనా ఒకవేళ వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ అడిగారు అనుకోండి, కెన్ ఐ సే ఇట్ ఇస్ 16 AMU? ఎస్, ఒక ఆటమ్ తీసుకుంటే అది 16 AMU ఉంటుంది. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే 1 AM ఈజ్ ఈక్వల్ టు వాట్? 1.66 into 10 to the power of minus 24 grams. So ante this is equal to 16 into 1.66 into 10 to the power of minus 24 grams. ఒకసారి చూడండి ఎంత చిన్న మాస్ చూడండి, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఇంత చిన్న మాస్ అనేది ఉంటుంది. సో ఇలా మనం మాస్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఎస్ శివాజీ, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. యు కెన్ రైట్ ఇట్ ఇన్ డాల్టన్స్ ఆల్సో. ఓకే, అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? హాయ్ మధు, గుడ్ ఈవినింగ్ మధు. సో ఇలా అయితే మనం కనుక్కోవచ్చు. మరి హౌ అబౌట్ అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్? 12 AMU అంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 12 into 1.66 into 10 to the power of minus 24 grams అనమాట. సో ఒక్క కార్బన్ ఆటం తీసుకుంటే ఇన్ని గ్రామ్స్ ఉంటుంది. ఒక కార్బన్ ఆటమ్ ఇస్ దిస్ మెనీ గ్రామ్స్. ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? సో ఇలా మనం అటామిక్ మాస్ యూనిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ విల్ టాక్ అబౌట్ ద యావరేజ్ అటామిక్ మాస్. అసలు యావరేజ్ అటామిక్ మాస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే మనకు ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. ఐసోటోప్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అని చెప్తే మనం ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.008 AMU అని చెప్తాం. ఏమని చెప్తాం? 1.008 AMU అని చెప్తాం. అసలు ఇది ఎలా పాసిబుల్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? అంటే ఇక్కడ ఇది మనకు ఫ్రాక్షనల్గా వస్తుంది. అంటే ఇక్కడ మనం హైడ్రోజన్ని ఒక మాస్ విత్ రెస్పెక్ట్ టు కార్బన్ 1/12th పార్ట్ ఆఫ్ కార్బన్ తీసుకున్నట్లే దీనికంటే ఇది ఎన్నిసార్లు బరువు ఉండేదని మనం కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఫ్రాక్షనల్ వాల్యూ దేనివల్ల వస్తుందంటే ఈ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ ఐసోటోప్స్. అంటే మనం ఒక శాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఆ శాంపుల్లో హైడ్రోజన్కి సంబంధించిన ఐసోటోప్స్ 3 ఉంటాయి. ఒకటేంటంటే ప్రోటియం అని పిలుస్తాం, అలానే డ్యూటీరియం అని పిలుస్తాం, అలానే ట్రిటియం అని పిలుస్తాం. సో దీన్ని H11గా రాస్తాం, H12గా రాస్తాం, అలానే H13గా రాస్తాం. సో వీటికి అన్నిటికీ కూడా ఏంటంటే దెర్ ఇస్ సర్టెన్ కాంపోజిషన్ ఇన్ దిస్ పర్టికులర్ శాంపుల్. అంటే ఇక్కడ ఉండే 100%లో సో ఈ 100%లో దిస్ హ్యాస్ సర్టెన్ అబండెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ శాంపుల్. అంటే బేసికల్గా నేచర్లో ప్రతి ఒక్క ఐసోటోప్కి కొంత అబండెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ద అబండెన్స్ ఆఫ్ ప్రోటియం ఇస్ X, దిస్ ఇస్ Y అండ్ దిస్ ఇస్ Z. ఓకే, సో హైడ్రోజన్ కానీ నేను ఒక శాంపుల్ తీసుకున్నట్లయితే నేచర్ నుంచి దాంట్లో కూడా ద అబండెన్స్ ఆఫ్ ప్రోటియం విల్ బి X%. ఓకే, అబండెన్స్ ఆఫ్ ప్రోటియం విల్ బి X%, Y% అండ్ Z%. అండ్ కెన్ ఐ సే దట్ ఈ శాంపుల్ మొత్తం ద సమ్ ఆఫ్ X% ప్లస్ Y% ప్లస్ Z% ఈజ్ ఈక్వల్ టు 100. ఎందుకంటే నేను హైడ్రోజన్ శాంపుల్ మాత్రం తీసుకున్నా. హైడ్రోజన్ శాంపుల్ తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ 3 ఐసోటోప్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ హియర్ ఐ విల్ హ్యావ్ is equal to 100%. So this is nothing but an equation that tells about the sum of the abundance of all the elements. So ఇప్పుడు ఎవరైనా average atomic mass of hydrogen అంటే atomic mass of hydrogen అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇక్కడ 1 అని చెప్పాలా, లేదంటే 2 అటామిక్ మాస్ అని యూనిట్ అని చెప్పాలా, లేదంటే ఇప్పుడు ప్రోటియం యొక్క మాస్ ఎంత అంటే 1 AMU అని చెప్తాం. అలానే డ్యూటీరియం యొక్క మాస్ ఎంత అంటే 2 AMU అని చెప్తాం. అదే ట్రిటియం యొక్క మాస్ ఎంత అంటే 3 AMU అని చెప్తాం. ఓకే, మరి ఎవరైనా మిమ్మల్ని వాట్ ఈస్ ద అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ అడిగితే ఈ మూడిట్లో ఏది చెప్పాలి? ఖచ్చితంగా హియర్ యూ హ్యావ్ టు టేక్ ద యావరేజ్. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్ తీసుకుంటాం. సో హైడ్రోజన్ యొక్క యావరేజ్ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే abundance of the isotope, it will be the summation of all the isotopes. ఎట్లంటే abundance of isotope. Okay, so what is this abundance of isotope? Okay, so before that I'll do one thing.
ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ఐ రైట్ దిస్ అబండెన్స్, ఫస్ట్ ఏంటంటే అటామిక్ మాస్ ఆఫ్ ద ఐసోటోప్. సో అటామిక్ మాస్ ఆఫ్ ఐసోటోప్ ఇంటూ abundance of the isotope. Abundance of isotope whole divided by 100. ఇలా అన్నిటినీ సమ్మేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూవే 1.008 అటామిక్ మాస్ యూనిట్ అన్నమాట. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే ఇఫ్ ఐఎమ్ రైటింగ్ దిస్, సో హెచ్ యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసినట్లయితే దట్ ఈస్ 1 into x by 100 plus 2 into y by 100 plus 3 into z by 100 is equal to 1.008 AMU. ఇది ఇక్కడి నుంచి వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ చూసినట్లయితే ఈ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ y అండ్ z ప్రోటీన్ అండ్ డిటర్మిన్ చాలా తక్కువగా ఉంటాయి. నెల్లూరి నరస్ సార్, మీ క్లాస్ వింటే ఇంకొకసారి ఏ టాపిక్ వినని అవసరం లేదు సార్. మీలాంటి టీచర్ దొరకడం మా అదృష్టం. మాలాంటి టీచర్ మా కాలేజ్లో ఉండితే ఇంకా బాగా లెసన్ వినేవాళ్ళం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ ఏ హ్యూజ్ కాంప్లిమెంట్. ఐ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ కాంప్లిమెంట్. అంటే లైక్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ నరసమ్మ. సార్, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ సరిపోతుందా ఫర్ JEE? మెటీరియల్ ఏదైనా సరే మీకు దాంట్లో అర్థమైతే చదువుకోండి, ఎటువంటి ఇష్యూ లేదు, హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. మీకు నచ్చిన మెటీరియల్ ఫాలో అవ్వండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ అండర్స్టాండింగ్. సార్, నాకు ఇక్కడ బాగా అర్థమవుతుందంటే ఆబ్వియస్లీ యూ క్యాన్ ఫాలో ఇట్. ఎందుకంటే ఎవరైనా ఏం చేసినా మీ మంచి కోసమే. అంటే ఐ మీన్ లైక్ ఫైనల్గా మీరే బెనిఫిట్ అవ్వాలి. దట్ ఈస్ ద హోల్ పర్స్పెక్టివ్ హియర్. ఓకే, ఈ టాపిక్ వెయిటేజ్ చెప్పండి సార్ అంటే మోల్ కాన్సెప్ట్ నుంచి అయితే 100% యూ విల్ హ్యావ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద క్వశ్చన్ అప్ టు 90%. 90% ఒక మోల్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఈజీగా అడుగుతూ ఉంటారు మోల్ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా. కానీ మోల్ కాన్సెప్ట్ అర్థం చేసుకునే కొన్ని బేసిక్స్ మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, తెలుసుకుంటున్నాం. ఓకే, క్లియర్? ఓకే గైస్, ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ ఇన్ ద లాస్ట్ 5 minutes. ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. ఓకేనా? ఓకే, అవస్థి బుక్ తెలుగు అమేజింగ్. నువ్వు కనుక అవస్థి ముందు నుంచే ఫాలో అవుతున్నానంటే ప్లీజ్ స్టిక్ టు ఇట్, సాల్వ్ ఫ్రమ్ ఇట్. లేదు సార్, నేను ఫస్ట్ టైం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానంటే ఐ వుడెంట్ అడ్వైజ్ యూ టు స్టార్ట్ రైట్ అవే. ఎందుకంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఎట్లయితే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. సో దట్ మీన్స్ యూ మస్ట్ గెట్ ఇన్ టు యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ దట్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్. అటువంటి కాన్ఫిడెన్స్ రావాలి. అటువంటి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ డూ దిస్ PYQs. సార్, PYQs చేస్తే ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్ అని మీరు నన్ను అడిగినట్లయితే, మీ సొంతంగా చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారా, సో అవి నేను సాల్వ్ చేయగలుగుతున్నానంటే కంపల్సరీ ఇవి కూడా సాల్వ్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం మీకు వస్తుంది. దట్ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. డిలిజెంట్, అబ్సల్యూట్లీ మీకు నచ్చింది వాడండి, అర్థమైతే చాలు. ఓకే, ఎస్, అబండెన్స్ అంటే అవైలబిలిటీ మోహిత్. సో మనం ఈ శాంపుల్ తీసుకుంటే ఇంత అబండెన్స్ ఉంటుంది. సో ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏదైనా ఒక శాంపుల్ తీసుకున్నట్లయితే, సో ఒకవేళ నాకు ఒక ఎలిమెంట్ X ఉన్నట్లయితే, సో ఇఫ్ దీని యొక్క ఐసోటోప్స్ లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ హియర్ ఐసోటోప్స్ వచ్చి దీని యొక్క మాస్ నెంబర్ A1 X, A2 X, A3. సో ఆబ్వియస్గా వీటికి దిస్ విల్ బి సేమ్ కదా అటామిక్ నెంబర్. అలానే X, A4 అండ్ సో ఆన్ టిల్ XAN. ఎన్నున్నా సరే. అండ్ వీటి యొక్క అబండెన్స్ విషయానికి వచ్చేసరికి ఐఎమ్ సేయింగ్ హియర్ ఇట్ ఇస్ P1, P2, P3, P4 అండ్ సో ఆన్ P అన్నట్లయితే ఇప్పుడు X యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ? దిస్ విల్ బి నథింగ్ బట్ అటామిక్ మాస్ A1 ఇంటూ ఎలా చేస్తాం చెప్పండి? కెన్ ఐ సే దిస్ ఇస్ A1 into P1 by 100 plus A2 into P2 by 100 plus A3 into P3 by 100 and so on till AN into PN by 100. ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు కెన్ ఐ సే దట్ P1 plus P2 plus P3
సో ఆన్ టిల్ పిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా సారీ పిఎన్ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయొచ్చా? అబ్సల్యూట్గా రాయొచ్చు. సో ఒకటేంటంటే అడిగితే ఇట్లాంటి ఎక్స్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు ఒక 2 ఆటమ్స్ ఇస్తారు. ఎక్స్లో XZ A1 ఇవ్వచ్చు, అలానే XZ A2 ఇవ్వచ్చు. ఓకే, సో వీటిలో పర్సంటేజ్ కాంపోజిషన్ ఇవ్వరు. సో ఇక్కడ పర్సంటేజ్ కాంపోజిషన్, సో దట్ మీన్స్ ఇక్కడ P1 ఉండదు, అలానే P2 కూడా ఉండదు. కానీ మనకి ఇక్కడ X యావరేజ్ ఇస్తారు. X యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నంబర్ ఇచ్చారనుకోండి, సమ్ N అని ఇచ్చారనుకోండి. ఈ కేసులో ఇక్కడ పర్సంటేజ్ కాంపోజిషన్ క్యాలిక్యులేట్ చేయమంటారు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒకటి X అని అజ్యూమ్ చేసుకున్నారనుకోండి. ఒకవేళ దీన్ని నేను X అనుకున్నట్లయితే ఇది ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 100 - X, ఎందుకంటే మనం ఒక శాంపుల్ గురించే మాట్లాడుతున్నాం కదా. సో ఈ శాంపుల్లో X అనేది ఉన్నట్లయితే ఆబ్వియస్గా దీంట్లో XA1 అన్నా ఉండాలి, లేదంటే XA2 అన్నా ఉండాలి. XA1 వచ్చి X అన్నాను కాబట్టి మిగతా పర్సంటేజ్ అంతా కూడా ఇదే ఉండాలి. సో ఇలా అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేసి దీని X యావరేజ్ ఫార్ములా వేసి A1 × X/100 ప్లస్ A2 × 100 - X/100 ఈజ్ ఈక్వల్ టు N రాసి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ మోర్ క్వశ్చన్స్? సో ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నౌ లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ గ్రామ్ అటామిక్ మాస్. గ్రామ్ ఆటమ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రామ్ అటామిక్ మాస్, సో మనం కనుక గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏంటంటే, సో మనం ఇఫ్ యు ఆర్ టేకింగ్ 1 mole, సరే 1 mole అని ఇప్పుడే చెప్పను ఎందుకంటే మనం మోల్ గురించి ఇంకా నేర్చుకోలేదు కాబట్టి, నేను కనుక 6.023 × 10⁻23 ఆటమ్స్ని, ఓకే, సో ఈ ఆటమ్స్ ఏ ఆటమ్కి సంబంధించిందని అవ్వచ్చు. ఒకవేళ ఇది ఆక్సిజన్ అవ్వచ్చు, లేదంటే నైట్రోజన్ అవ్వచ్చు, లేదంటే కార్బన్ అవ్వచ్చు, లేదంటే లెట్స్ సే సోడియం అవ్వచ్చు, లేదంటే మెగ్నీషియం అవ్వచ్చు. సో ఏ ఆటమ్వి తీసుకున్నా కూడా ఓకే, ద మాస్ ఆఫ్ this many number of atoms is nothing but gram atomic mass of a substance. So mass of Avogadro number of atoms is known as gram atomic mass. So ఇన్ని atoms నేను weigh చేస్తే నాకు ఎంత అయితే మాస్ వస్తుందో in grams, మళ్ళీ చెప్తున్నాను, this is in grams. So this is referred to as the gram atomic mass. So దీని నేను gram atomic mass అంటే ఇప్పుడు if someone is asking you what is the gram atomic mass of oxygen, that is gram atomic mass of oxygen is 16 grams అని రాస్తారు. అలానే నైట్రోజన్కి వచ్చి గ్రామ్ అటామిక్ మాస్ ఎంత అంటే 14 grams అని రాస్తాం. కార్బన్కి గ్రామ్ అటామిక్ మాస్ ఎంత అంటే 12 grams అని రాస్తాం. సార్ మరి 12 AMU అని రాశారు కదా, అది ఏంటి అంటే మాస్ ఆఫ్ 1 సింగిల్ ఆటమ్. ఒక సింగిల్ ఆటమ్ మాస్ వచ్చి ఇంత. అర్థమైందా? సార్ ఇది ఎలా వస్తుంది, కెన్ యూ ప్రూవ్ ఇట్ టు మీ అని అడిగారు అనుకోండి ఇప్పుడు మీరు. సో గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ సోడియం విల్ బి 23 grams, మెగ్నీషియం వచ్చి 24 grams. మీరు దీని కానీ ప్రూఫ్ అని అడిగారు అనుకోండి, సో నాకు తెలిసిన విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఐ విల్ షో యూ ద ప్రూఫ్. సో దీనికి గల ప్రూఫ్ ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ మాస్ ఎంత, దట్ ఈస్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 ఆక్సిజన్ ఆటమ్, దీని యొక్క మాస్ వచ్చి 16 AMU ఉంటుంది. సో 16 AMU అంటే ఎంత, 16 × 1.66 × 10⁻⁻24 grams ఉంటుంది. అంతే కదా, దిస్ ఈస్ ఇన్ గ్రామ్స్. సో దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 ఆక్సిజన్ ఆటమ్. మరి గ్రామ్ అటామిక్ మాస్ అంటే ఏం చెప్పాను, మాస్ ఆఫ్ 6.023 × 10⁻23 ఆటమ్స్ యొక్క మాస్. సో ఇఫ్ ఇన్ని ఆటమ్స్ అంటే ఐ హావ్ టు మల్టిప్లై విత్ దిస్. సో కెన్ ఐ సే 16 × 1.66 × 10⁻⁻24 ఇంటూ 6.023 × 10⁻23. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే దీని వాల్యూ 16 grams వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వాల్యూ ఉంది కదా 1.6023 × 10⁻23, దిస్ ఈస్ నథింగ్ బట్ 1.6 × 10⁻⁻24.
న్యూమరికల్గా. సో దిస్ విల్ బీ ఈక్వల్ టు 16 grams. అర్థమైందా? క్లాస్ 11 JEE అడ్వాన్స్ లెవెల్లో ఇప్పటి నుంచి ఏప్రిల్ వరకు ఒక మంచి మార్గం చెప్పండి సార్. ఆల్రెడీ కాలేజ్లో సిలబస్ అయిపోయింది. లెవెల్లో ఇప్పటి నుంచి ఓకే, యూ వాంట్ JEE అడ్వాన్స్ లెవెల్, కరెక్ట్? సో వాట్ ఐ వుడ్ సే ఇస్, నరసింహ, లెట్స్ వెయిట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. నీ డౌట్ అయితే నేను చెప్తాను. లెట్ మీ టెల్ యూ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. లెట్స్ ఫినిష్ దిస్, తర్వాత లాస్ట్లో దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో దిస్ ఇస్ గ్రామ్ అటామిక్ మాస్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దెన్ సిమిలర్గా గ్రామ్ ఆటమ్ అంటే ఏంటంటే, సో హియర్ 1 gram atom is defined as ఏంటి, 1 gram atom is defined as gram atomic mass of a substance. ఏంటిది? 1 gram atom is defined as gram atomic mass of a substance. So this is equivalent to gram atomic mass of a substance. And 1 gram atom is again equivalent to nothing but it is equivalent to 6.023 into 10 to the power of 23 atoms mass of a substance. So this is referred to as the gram atomic mass అని పిలుస్తాం అన్నమాట. సో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 gram atomic mass ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని అడిగారు అనుకోండి, ఏంటది? 1 gram atomic mass ఆఫ్ 1 gram atom, సో 1 gram atom ఆఫ్ హైడ్రోజన్ అని ఎవరైనా అడిగితే దిస్ ఈజ్ ఓన్లీ ఈక్వలెంట్ టు 1 gram. ఇక్కడ వాళ్ళు గ్రామ్ ఆటమ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, దిస్ ఇస్ గ్రామ్ ఆటమ్ ఇస్ డిఫైన్డ్ ఫర్ అన్ ఆటమ్. సో అందుకని దిస్ ఇస్ ఈక్వల్ టు 1 gram అని రాస్తాం. ఓకే, సో సిమిలర్గా 1 gram ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ విల్ బి ఈక్వలెంట్ టు 16 grams. సో 1 gram ఆటమ్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ విల్ బి ఈక్వలెంట్ టు హౌ మచ్? 16 grams అని రాయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, is this clear? Any doubts? Just atomic structure lesson vaste ee video chodacha. You can watch this video, Srinivas, no issues with that. Okay, no happy ga nechukochu. So similar ga relative molecular mass anedi, this is again relative molecular mass ni direct ga rastanu. So the mass of the molecule is compared with the 1/12th part of carbon atom. అంటే ఈసారి మాలిక్యులర్ మాస్ని ఎలా కంపేర్ చేశారు? సో హియర్ ఇట్ ఈస్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ మాలిక్యూల్ హోల్ డివైడెడ్ బై 1/12th part ఆఫ్ కార్బన్ 12 మాస్. కార్బన్ 12 మాస్, దీన్ని మనం రిలేటివ్ మాలిక్యులర్ మాస్ అని పిలుస్తాం అన్నమాట. అండర్స్టూడ్? సో సిమిలర్గా సేమ్ మాలిక్యులర్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ థింగ్, రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఇంటూ 1/12th part ఆఫ్ కార్బన్ ఆటమ్. సో ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. ఒకవేళ ఒక ఫిజికల్ బ్యాలెన్స్ ఉందనుకోండి. సో లెట్స్ సే దిస్ ఇస్ మై ఫిజికల్ బ్యాలెన్స్. సో ఈ ఫిజికల్ బ్యాలెన్స్లో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక ఆక్సిజన్ ఆటమ్ అన్నాను అనుకోండి. ఇక్కడ అంటే ఎన్ని అటామిక్ మాస్ అంటే ఎన్ని 1/12th parts ఉండాలి ఇక్కడ? అప్పుడు కెన్ ఐ సే ఇక్కడ 16 parts ఆఫ్ 1/12th part ఆఫ్ C12s ఉంటేనే కదా దిస్ విల్ బీ ఆఫ్ సేమ్ మాస్, ఆబ్వియస్లీ. సో ఇలా అయితే మనం అటామిక్ మాస్ అనుకుంటాం. ఓకే, సో అదే కనుక మాలిక్యూల్ విషయానికి వచ్చేసరికి, సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద మాలిక్యూల్, సో ఇక్కడ CO2 మాలిక్యూల్ ఉందని అనుకోండి. సో ఈ CO2 మాలిక్యూల్ ఎన్ని అటామిక్ మాస్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ CO2 మాలిక్యూల్ ఏ ఆటమ్స్ ఉన్నాయనేది తెలియాలి. సో ఇక్కడ మనకి ఏ ఆటమ్స్ ఉన్నాయి? ఒక కార్బన్, అలానే ఒక ఆక్సిజన్, ఇంకొక ఆక్సిజన్, అంటే 3 ఆటమ్స్ ఉన్నాయి. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే కార్బన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ మనకి ఎంత కావాలి? 6 AMU కావాలి. ప్లస్ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఎన్ని AMU కావాలి? 16 AMU కావాలి. అలానే ఈ ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఇంకొక 16 AMU, అంతే కదా? సారీ, ఇక్కడ మనం ఈ కార్బన్ బ్యాలెన్స్ చేయాలంటే 12 AMU కావాలి కదా. ఇట్ ఈస్ 12 AMU. సో ఇలా మనం ఏం చేస్తున్నాం? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అడిగితే వీఆర్ టేకింగ్ ద సమ్ ఆఫ్ ద అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఇండివిజువల్ ఆటమ్స్. సో ఇలా అయితే మనం ఫిగర్ అవుట్ చేస్తాం. సో
similarly, this is how you figure out the molecular mass. So relative molecular mass expressed in, so here molecular mass is nothing but relative molecular mass into 1 AMU is known as the molecular mass of a particular molecule. And molecular mass of carbon dioxide ఎవరైనా అడిగితే 44 AMU అని రాస్తాను. So 44 is the relative molecular mass of carbon dioxide into AMU చేస్తే నాకు molecular mass of carbon dioxide వస్తుంది. Understood? Yes, చూడొచ్చు శ్రీనివాస్, నో ఇష్యూస్, హ్యాపీగా చూడొచ్చు. నీకు అటామిక్ స్ట్రక్చర్ వస్తే నో ఇష్యూస్. ఇదేం ప్రీ రిక్విజైట్ కాన్సెప్ట్ కాదు, ఇది నేర్చుకోవాలంటే ఇంకో కాన్సెప్ట్ తెలుసుండాల్సిన అవసరం లేదు. దిస్ ఆర్ వెరీ బేసిక్స్. ఓకే, సో మరి గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటే అగైన్ ఇక్కడ కూడా సేమ్ థింగ్. ఇట్ ఈస్ ద మాస్ ఆఫ్ 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ మాలిక్యూల్స్ ఎంతైతే మాస్ ఉంటాయో ఆ మాస్ని మనం గ్రామ్ మాలిక్యులర్ మాస్ అంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కనుక కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 6.023 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 తీసుకున్నట్లయితే దీని యొక్క మాస్ ఎంత ఉంటుందంటే 44 గ్రామ్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే గ్రామ్ అటామిక్ మాస్, గ్రామ్ మాలిక్యులర్ మాస్, ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు ద మాలిక్యులర్ మాస్. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ 44 AMU. సో ఈ 44ని గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే దట్ విల్ బి గ్రామ్ అటామిక్ మాస్ న్యూమెరికల్గా. ఓకే, అలా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఆక్సిజన్ 16 గ్రామ్స్ అని ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. మనకు తెలుస్తుంది అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ జయంత్, దర్ ఈస్ నో అదర్ వే. మనం గుర్తుపెట్టుకుంటాం అంతే. ఓకే, 16 అని మనమే గుర్తుపెట్టుకుంటాం. సో ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ. అంటే దీనికంటే ఇది ఎన్నిసార్లు బరువు ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే శ్రీనివాస్, యూ కెన్ హ్యాపీలీ స్టడీ, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అర్థమైందా? మరి గ్రామ్ మాలిక్యూల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద gram molecular mass of a substance is known as 1 gram molecule. So 1 gram molecule అని ఎవరిని అడిగితే it is equivalent to gram molecular mass of substance అన్నమాట. Okay, so if you want to calculate the number of gram molecules, so someone is asking you what are the number of gram molecules, ఈ fundamental principle ద్వారా మనం ఈక్వేషన్ డిరైవ్ కూడా చేయొచ్చు, కానీ ఐ విల్ జస్ట్ రైట్ డైరెక్ట్లీ. సో ఎవరైనా నంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ అని అడిగినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ హోల్ డివైడెడ్ బై మాలిక్యులర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. సో దిస్ ఈస్ హౌ, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా చేస్తాం, సేమ్ సిమిలర్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రామ్ మాలిక్యూల్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఇక్కడ నంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ అయితే ఎలా చేస్తాం? సో ఇఫ్ సమ్మన్ ఈస్ ఆస్కింగ్ యూ నంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ ఇస్ ఈక్వల్ టు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో మాస్ ఆఫ్ ఆటమ్స్ హోల్ డివైడెడ్ బై గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్. So mass of a substance అని చెప్పొచ్చు. It's not like this. I will say mass of a substance by gram atomic mass of substance అన్నమాట. సో ఇలా అయితే మనం సేమ్ థింగ్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఆటమ్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద మోల్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో నెక్స్ట్ థింగ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ద మాలిక్యులర్ మాస్. సో ఇప్పుడు లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ గురించి మాట్లాడదాం. సో మనకు అటామిక్ మాస్ అంటే ఏంటి, మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి, ఒక ఆటమ్ గురించి మనకు క్లారిటీ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అసలు మనం దీని గురించి ఎందుకు నేర్చుకుంటున్నామంటే, సో బేసికల్గా ఏంటంటే దిస్ టాక్స్ అబౌట్ ఏ కెమికల్ రియాక్షన్. సో ఒక కెమికల్ రియాక్షన్లో ఎటువంటి చేంజెస్ జరుగుతాయి? కెమికల్ చేంజెస్ జరుగుతాయి. సో ఇటువంటి కెమికల్ చేంజెస్ జరిగినప్పుడు ఈ కెమికల్ చేంజ్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ గవర్న్డ్ బై సర్టెన్ లాస్. కొన్ని లాస్ అనేవి గవర్న్ చేస్తాయి. అంటే కెమికల్ రియాక్షన్ జరగడం ఏదైతే జరుగుతుందో, సో ఇంత రియాక్ట్ అయితే ఇక్కడ ఇంత ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, లేదా ఇంత ప్రోడక్ట్ ఫామ్ అయింది అంటే ఇక్కడ ఇంత రియాక్టెంట్ ఉండి ఉంటుంది. అలా దే హ్యావ్ యాక్చువల్లీ మేడ్ దట్ కంపారేటివ్ స్టడీస్. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని లాస్ అయితే ఫ్రేమ్ చేశారనమాట.
సో ఆ లాస్ వచ్చి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాంట్లో మాస్ చేంజెస్ కావచ్చు, ఇవన్నిటి విషయాల్ని మనకు ఒక కెమికల్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అనేది చెప్తాయి అనమాట. సో దీంట్లో మనం ఒక 5 లాస్ గురించి అయితే తెలుసుకుంటాం. సో ఫస్ట్ లా ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ గురించి తెలుసుకుంటాం. ఓకే, అండ్ అలానే we will try to understand about law of constant proportion గురించి తెలుసుకుంటాం. ఏంటిది? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. అలానే we will try to understand about లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుంటాం. మీకు ఈ పదాలలోనే ఆన్సర్స్ ఉన్నాయి. చెప్తున్నాను మళ్ళీ, ఇక్కడ ఏదైతే పదం కల్పిస్తుందో కన్సర్వేషన్ ఆఫ్ మాస్, కాన్స్టెంట్ ప్రపోర్షన్, అలానే మల్టిపుల్ ప్రపోర్షన్ అన్నాను కదా, దీంట్లోనే మీకు ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ఈ లా గురించి తెలుసుకుంటాం. అండ్ దెన్ వన్ మోర్, యూ హ్యావ్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుంటాం. అండ్ ఫైనలీ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్. లా ఆఫ్, ఇక్కడ ఉండే అన్ని లాస్ కూడా మనకు ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు వాటిలో మాస్ చేంజెస్ అనేది ఎలా జరుగుతాయి అంటే ఇవన్నిటి విషయాల గురించి, ఒక కాంపోజిషన్ ఆఫ్ ద పర్టికులర్ కాంపౌండ్ గురించి కూడా ఇవన్నీ మాట్లాడతాయి. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు షేర్ నోట్స్. జయంత్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఐ హ్యాడ్ టు షేర్ ఎస్టర్డే, నిన్న మీతో షేర్ అయితే చేసి ఉండాలి, బట్ ఐ కుడెంట్ షేర్ ఇట్. టుడే ఐ విల్ షేర్ బోత్ ద నోట్స్. ఏదన్నా పెండింగ్ ఉన్నా కూడా ఐ విల్ షేర్ ఇట్. ఓకే, సో నౌ లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ దిస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుందంటే మనకు ఒక కెమికల్ రియాక్షన్లో ఏముంటాయి? సో ఏ ఫార్మింగ్ బి. సో బేసికల్గా ఏ అంటే మన రియాక్టెంట్ ఉంటుంది. ఓకే, అలానే మన బి అంటే ఏముంటుంది ఇక్కడ? ఇది మన ప్రోడక్ట్ ఉంటుంది కదా. సో ఇటువంటి చేంజెస్ జరిగినప్పుడు, ఓకే, సో వెన్ దిస్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్, మనకేం జరుగుతుంది? ఒక కెమికల్ చేంజ్ జరుగుతుంది అని చెప్తాం. ఇక్కడ మనకు కెమికల్ చేంజ్లో ఏం జరుగుతుందో తెలుసా? మనకు రియాక్టెంట్స్లో ఏముంటాయంటే యాటమ్స్ ఉంటాయి. సో ఈ యాటమ్స్ వచ్చి దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ రియాక్టెంట్. ఓకేనా? రియాక్టెంట్లో యాటమ్స్ అనేవి ఉంటాయి. సో దే హ్యావ్ ఏ సర్టెన్ అరేంజ్మెంట్. ఉంటుంది ఇక్కడ. మనకు కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సర్టెన్ అరేంజ్మెంట్ ఉన్నది ఇక్కడ బాండ్ బ్రేకేజ్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? బాండ్ బ్రేకేజ్ జరిగి ఈ యాటమ్స్ మళ్ళీ తిరిగి రీఅరేంజ్ అయ్యి ఒక కొత్త కాంపోజిషన్తో, అంటే ఒక న్యూ కాంపోజిషన్తో న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ అవుతాయి. సో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ విత్ న్యూ కాంపోజిషన్స్. సో మళ్ళీ ఇక్కడ ఎలాగైతే ఈ ఒక పర్టికులర్ వేలో అరేంజ్ అయితే ఇక్కడ డిఫరెంట్ అరేంజ్మెంట్తో న్యూ కాంపోజిషన్తో మనకు ప్రోడక్ట్స్ అయితే ఫామ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. సో ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకు గమనించినట్లయితే ఈ రియాక్షన్లో మనం బాగా గమనించినట్లయితే ఆటమ్స్ అనేవి రీఅరేంజ్ అవుతున్నాయి. అంటే ఒకవేళ రియాక్టెంట్లో నేను నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద రియాక్టెంట్, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఎంత అని చెప్తున్నా ఇక్కడ? ఎక్స్ అన్నాను అనుకోండి. అండ్ ప్రోడక్ట్లో నంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇక నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాను అనుకోండి. ఓకే, అండ్ ఈ ఎక్స్ ఆటమ్స్ ఉన్నాయి కదా. సో ఈ ఎక్స్ ఆటమ్స్లో కూడా నాకు ఒక 2-3 రకాల ఆటమ్స్ ఉన్నాయనుకోండి. లెట్స్ సే దీంట్లో 2-3 రకాల ఆటమ్స్ వచ్చి ఏ అనే ఆటమ్ వచ్చి ఎన్ ఉన్నాయనుకోండి, అలానే బి అనే ఆటమ్ వచ్చి ఎం ఉన్నాయనుకోండి. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఏ అనే ఆటమ్స్ ఎన్ని ఉంటాయంటే ఇక్కడ కూడా మనకు ఏ అనే ఆటమ్స్ వచ్చి ఎన్ఏ ఉంటాయి, అండ్ బి అనే ఆటమ్స్ వచ్చి ఇక్కడ ఎంఏ ఉంటాయి. సో ఇక్కడ n plus m, the number of atoms that is n plus m will be equal to y. Here also n plus m will be equal to y. So
సో మనకి ఇక్కడ ఆటమ్స్ ఆర్ నెయిదర్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ ఆటమ్స్ నో న్యూ ఆటమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఏ ఆటమ్స్ ఎన్ ఉంటే అక్కడ కూడా ఏ ఆటమ్స్ ఎన్ వస్తాయి, బి ఆటమ్స్ ఎం ఉంటే ఇక్కడ కూడా బి ఆటమ్స్ అనేవి ఎం వస్తాయి. సో దిస్ ఇస్ హౌ ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఆటమ్స్ అనేవి డెస్ట్రాయ్ అవ్వట్లేదు కాబట్టి కెన్ ఐ సే నో మాస్ ఇస్ destroyed or no new mass is created. So ఈ law of conservation of mass ఏం చెప్తుందంటే mass can neither be created nor destroyed in a chemical reaction. So mass is neither created nor destroyed in a chemical reaction అనమాట. Understood? Any questions still here? I'm sorry. Okay, understood? So mass is neither created nor destroyed in a chemical reaction. So if this is the case, so ఇప్పుడు మనకి ఇదైతే క్లియర్గా అర్థమైంది. ఓకే, మరి ఇక్కడ ఒక మాట చెప్పండి ఇప్పుడు నాకు. సో దట్ మీన్స్ కెన్ ఐ సే హియర్, ఓకే ఇక్కడ నాకు రియాక్టెంట్ అనేది 10 grams ఉన్నాయని చెప్పాను. ఏం చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ 1లో నాకు రియాక్టెంట్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయన్నాను, 10 grams ఉన్నాయన్నాను. ఓకే, నేనేం చెప్తున్నా అంటే రియాక్ట్ మొత్తం కూడా కంప్లీట్గా రియాక్షన్ జరిగింది అనుకున్నాను. కంప్లీట్ రియాక్షన్ ఈ 10 grams ఆఫ్ రియాక్టెంట్ ఉన్నట్లయితే మనకు అక్కడ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఎంత ఉంటుంది, ఆబ్వియస్గా కొంత సమయం తర్వాత ఈ రియాక్టెంట్ మొత్తం తగ్గిపోయి ఇది 0 grams అయిపోతుంది. ప్రోడక్ట్ ఏమవుతుందంటే 10 grams అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏమి జనరలైజ్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద పాయింట్ యూ క్యాన్ జనరలైజ్ హియర్ ఇస్ ద నంబర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ మాస్. సో మాస్ బిఫోర్ రియాక్షన్ is equal to mass after reaction. అర్థమైందా? సో మాస్ బిఫోర్ రియాక్షన్ అంటే దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ద రియాక్టెంట్. ఓకేనా? టోటల్ మాస్ ఆఫ్ ద రియాక్టెంట్, టోటల్ మాస్ ఆఫ్ రియాక్టెంట్. ఓకే, ఒకవేళ మనకు రియాక్షన్ అనేది ఇన్కంప్లీట్గా జరిగిందనుకోండి, అంటే మొత్తంగా ఫినిష్ కాకుండా కొంత ఇన్కంప్లీట్గా జరిగింది అనుకోండి, అంటే ఆబ్వియస్గా మాస్ ఆఫ్టర్ ద రియాక్షన్ చూసినట్లయితే ఇక్కడ మాస్ బిఫోర్ ద రియాక్షన్ దీంట్లో ఓన్లీ రియాక్టెంట్స్ ఉంటాయి. ఓకే, సో మరి మాస్ ఆఫ్టర్ ద రియాక్షన్ మనం కానీ గమనించినట్లయితే దీంట్లో మనకు ఏమేమి ఉంటాయి, సమ్ అన్రియాక్టెడ్ రియాక్టెంట్స్ ఉంటాయి, రియాక్టెంట్స్ ఉంటాయి, దాంతోపాటు మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. అవునా? So that means I can say total mass of the reactant is equal to mass of the products plus mass of unreacted reactant అన్నమాట. అర్థమైందా? సో ఇలా అయితే చెప్పదు. ఒకవేళ టోటల్ రియాక్టెంట్ మొత్తం రియాక్ట్ అయిపోయింది అంటే ఇక్కడ మనకి ఇది ఉండదు, ఈ రెండు మాత్రమే ఉంటాయి టర్మ్స్. సో దిస్ ఇస్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్. ష్యూర్ జయంత్, ఐ విల్ షేర్ ద నోట్స్. ఓకే, అభిరామ్, ఆటమ్స్ ఆర్ డివిజిబుల్, దే ఆర్ నాట్ జస్ట్ ఇండివిజిబుల్. ఆటమ్స్లో మళ్ళీ మనకు ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్. సో ఆబ్వియస్లీ యూ కెన్ బ్రేక్ దెమ్, ఎందుకంటే దాంట్లో వేరియస్ ఫోర్సెస్ ఉంటాయి. షార్ట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఉంటాయి, లాంగ్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఉంటాయి, కొలంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫోర్సెస్ అన్నింటినీ బ్రేక్ చేసినట్టయితే ఒకదాని ఒకటి మనం సపరేట్ చేయొచ్చు. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. మౌనిక, ఈ సెషన్ అయిపోయిన తర్వాత రేపటి సెషన్లో పీవైక్యూస్ అయితే సాల్వ్ చేద్దాం. ఈరోజు ఏదైతే జరుగుతుందో వీటికి సంబంధించిన పీవైక్యూస్ అయితే చేద్దాం. ఓకేనా? సో ఈ సెషన్ ఇంకొక 15-20 minutes అయితే నేను తీసుకుంటాను. ఓకే, 20 to 30 minutes. సో ఈ సెషన్లో కాంటెంట్ అయిపోయిన తర్వాత రేపటి సెషన్ మొత్తం కూడా ప్రాబ్లమ్సే చేస్తా మౌనిక, ఫర్ షూర్. ఓకే, అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను,
మౌనిక, మీరు పీవైక్యూస్ గురించి ఎటువంటి వరి అవ్వకండి. ఎందుకంటే యూ హ్యావ్ థింగ్స్ కమింగ్ అప్. దెర్ ఆర్ సర్టన్ సెషన్స్. పీవైక్యూస్ కోసం మాత్రమే కొన్ని సెషన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీకు అనుకున్నది, మీకు కావాల్సింది వస్తాయి. ఓకేనా మౌనిక? గేమింగ్ వరల్డ్, ఇస్ దిస్ స్టాక్యోమెట్రీ? ఎస్, దిస్ ఇస్ స్టాక్యోమెట్రీ. ఈ స్టాక్యోమెట్రీలో అంటే మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ చాప్టర్లో వీఆర్ లెర్నింగ్ మోల్ కాన్సెప్ట్, స్టాక్యోమెట్రీ, అలానే వేరియస్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఎస్ గేమింగ్ వరల్డ్, యు ఆర్ రైట్. ఓకే, అండర్స్టూడ్. సో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే, ఒక మాట చెప్పండి ఇప్పుడు నాకు. C+O2, ఇక్కడ నాకేమొస్తుంది? CO2 వస్తుంది. ఏమొచ్చింది ఇక్కడ? కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. C+O2 ఎస్ CO2. అలానే CaCO3ని నేను ఇక్కడ హీట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా? హీట్ చేస్తాను. సో హీట్ చేసినప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ? CaOతో పాటుగా CO2 కూడా వస్తుంది. ఇదొక ప్రోడక్ట్, దిస్ ఇస్ ద అదర్ ప్రోడక్ట్. అవునా? సో CO2తో CaOతో పాటుగా ఐ పుట్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ కలర్. ఇక్కడ నాకు CO2 కూడా వస్తుంది. CaOతో పాటు CO2 వస్తుంది. సరే పోనీ, వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ హీట్ దిస్ CaHCO3, కాల్షియం బైకార్బోనేట్. సో దీన్ని హీట్ చేసినప్పుడు అయితే నాకు ఇక్కడ ఏమొస్తుంది? CaCO3 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తుంది. CaHCO3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అయితే వస్తుంది నాకు ఇక్కడ. ఈ రెండు ప్రోడక్ట్స్ కాకుండా ఆ ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఓకే, సో మరి ఇక్కడ ఈ కేసులో వస్తుందా? లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ CaCO3 is treated with HCl. ఇక్కడేమొస్తుంది నాకు? ఇక్కడ ఏమొస్తుంది అంటే CaCl2 ప్లస్ H2O ప్లస్ CO2 వస్తుంది. అంటే ఇక్కడ జరిగిన 4 రియాక్షన్స్లో కూడా నాకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఐ హ్యావ్ వన్ డౌట్ సార్, can we see electrons or neutrons or protons etc. in microscope? No Monica, I don't think so. You will be able to see them. They are very 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 small. We cannot see them Monica. Okay, yes, we cannot see them Monica. మనము చూసే చిన్న చిన్న సెల్స్ కూడా దే ఆర్ మేడప్ ఆఫ్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ అగైన్. సో దే ఆర్ వెరీ స్మాల్. ఆటమ్సే అంత స్మాల్ ఉన్నట్లయితే మళ్ళీ ఆటమ్స్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎంత చిన్నగా ఉంటాయి మీరే చెప్పండి. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, ఈ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, మనం కనుక ఏదైనా సబ్స్టెన్స్ని తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్ని తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక కాంపౌండ్ని కానీ మనం కానీ తీసుకున్నట్లయితే, ద కాంపోజిషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఇన్ దాట్ పర్టికులర్ కాంపౌండ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఏం చెప్తుంది ఇలా? సో నేను కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ ప్లస్ CO2ని రెండింటిని రియాక్షన్ చేస్తే CO2 ఫామ్ అయింది. సో ఈ CO2 తీసుకున్నట్లయితే, సో ఇది ఒక మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్లో ఒక కార్బన్ ఉంది, అలానే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఒక కార్బన్ యొక్క మాస్ ఎంత? 12 గ్రామ్స్. ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత? 32 గ్రామ్స్, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి. సో ఎవరైనా కాంపోజిషన్ ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ అడిగినట్లయితే ఏం చేస్తామంటే, ద అమౌంట్ ఆఫ్ కార్బన్ 12/44 × 100 చేస్తాం. అలానే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ ఎంత వస్తుంది? దిస్ విల్ బి వాట్? 32/44, అంటే 44 గ్రామ్స్లో 32 గ్రామ్స్ ఇస్ ఆక్సిజన్ ఇంటూ 100. సో ఇలా అయితే మనం చేస్తాం, కరెక్ట్? సో దిస్ ఈస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ఏ పర్టికులర్ కాంపౌండ్. ఇక్కడ గ్రామ్స్ అని రాయకూడదు, AMUs అని రాద్దాం. సో దిస్ ఇస్ 12 AMU, ఇది వచ్చి 32 AMU. సో ఇది కాంపోజిషన్, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ లా ఏం చెప్తుందంటే, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ప్రిపేర్ చేసినా, లేదంటే ఇలా ప్రిపేర్ చేసినా, లేదంటే దీని ద్వారా ప్రిపేర్ చేసినా, లేదంటే దీని ద్వారా ప్రిపేర్ చేసినా కూడా మనకు ద రేషియో ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద ఆటమ్స్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఎ పర్టికులర్ కాంపౌండ్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్ అని లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ మనకు చెప్తుంది అనమాట. సో ప్లీజ్ ఇంక్రీజ్ ద వాయిస్. ఎస్,
ఇంతకుముందు నాకు ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ ద మైక్, అందుకనే నేను వాయిస్ అయితే కొంత తగ్గించాను. ఐ థింక్ ఇప్పుడు నా వాయిస్ అయితే మీకు ఇంకా క్లియర్గా బెటర్గా అయితే ఉంటుంది. am I right? I think now it's much clear. Okay, so is this clear? సో ఇది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనమాట. దీనికే కాదు దేనికైనా అప్లై చేయొచ్చు. సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు, లేదంటే సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకోండి. సో సల్ఫర్ డైఆక్సైడ్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా ద పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ విల్ రిమైన్ కాన్స్టెంట్. సో ఇక్కడ మాస్ పర్సంటేజ్, ఓకే, పర్సంటేజ్ బై మాస్ ఏంటిది? పర్సంటేజ్ బై మాస్, ఓకే, ఆఫ్ ఆటమ్ in a compound irrespective of the source is constant. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ వాట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఓకే, మరి అలానే యూ హ్యావ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్. సో ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ మనకి ఏం తెలియజేస్తుందంటే, సో ఈ లా ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు ఒక ఆటమ్, ఓకే, సో ఈ ఆటమ్ ఏదైతే ఉందో ఇంకొక ఆటమ్ ఏతో మల్టిపుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఈ బి అనే ఆటమ్ ఏతో కంబైన్ అయినప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఎలా అంటే, సో ఈ రెండు కంబైన్ అయినప్పుడు, సో వెన్ దిస్ బోత్ ఆర్ కంబైనింగ్ విత్ వన్ అనదర్, ఇక్కడ మనకు రకరకాల కాంపౌండ్స్ ఎలా రావచ్చు అంటే, యూ కుడ్ హ్యావ్ సంథింగ్ లైక్ ఏబీ కాంపౌండ్, అలానే ఏబీ2 కాంపౌండ్, అలానే ఏబీ3 కాంపౌండ్, అలానే ఏబీ4. ఓకే, ఇలా రకరకాలుగా ఎన్నో రకరకాల కాంపౌండ్స్ అయితే పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది అంటే, మనం కనుక ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ సో మెనీ కాంపౌండ్స్ విత్ దిస్ పర్టికులర్ ఆటమ్ అండ్ వీఆర్ టేకింగ్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆటమ్, ఎంత? ఇక్కడ మనం ఒక ఫిక్స్డ్ మాస్ ఆఫ్ దిస్ ఆటమ్ తీసుకున్నట్లయితే, fixed mass of this particular atom that combines with B to give so many different type of atoms. ఒకవేళ ఇక్కడ నేను ఫస్ట్ x grams తీసుకున్నాను అనుకోండి, x grams is combining with B to form AB, అలానే సేమ్ x grams will combine with B to form AB2. ఇలా మల్టిపుల్ కాంపౌండ్స్ కానీ ఫామ్ అయినట్లయితే ఇక్కడ ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే, ద మాసెస్ ఆఫ్ ఏంటి, ద మాసెస్ ఆఫ్ దిస్ ఆటమ్ B that is present in this particular molecule will hold a simple whole number ratio by mass. సో ఇవన్నీ కూడా ఒకవేళ నేను ఒక B యొక్క మాస్ వచ్చి Y అన్నాను అనుకోండి, Y గ్రామ్స్ అన్నాను అనుకోండి, సో ఇక్కడ ఈ ఏబిలో పర్సంటేజ్ ఆఫ్ B అంటే he is saying that they say that the nitrogen in this AB, sorry nitrogen అంటున్నాను, B in this AB and similarly B in this AB2, B in this AB3, B in this AB4 will be in the ratio of Y is to 2Y is to 3Y is to 4Y. So law of multiple proportion says that when two atoms combine to form more than one compound, ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ అయినట్లయితే, when the fixed mass of one compound react with the different masses of the other compound, so they will form various compounds, and they say that the ratio of this B that is present in this particular compound will be in the ratio of 1 is to 2Y is to 3Y is to 4Y. Okay, understood? Okay, sir, how was find our scientists in length, distance, etc. and how did they see this electrons? మనం చూడలేం, బట్ యూ కెన్ డిటెక్ట్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. సో ప్రతి దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. We were able to see those properties, but we were not able to see those particles. సో ఒక పార్టికల్ అని చెప్పాలన్నా కూడా ఒక పార్టికల్కి సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆ క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్లో చూసినట్లయితే అన్ని కన్క్లూజన్స్, ఒక ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడానికి వాళ్ళు అక్కడ ఆ పర్టికులర్ క్యాథోడ్ రే ట్యూబ్స్లో ఎన్నో రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు చూడండి, ఓన్లీ ఇన్ ద క్యాథోడ్ రే ట్యూబ్. అంటే వాటి యొక్క ప్రాపర్టీస్ని తెలుసుకోవడానికి, వెదర్ దే ఆర్ డిఫ్లెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డిఫ్లెక్టెడ్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆర్ దే ఆర్ రెపల్డ్ బై సమ్
ఎలక్ట్రిక్ ఫీల్డ్, అట్రాక్టెడ్ బై సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వాటికి ఏదన్నా ఆర్ దే కాస్టింగ్ సమ్ షాడోస్, ఇవన్నీ బేస్ చేసుకుని ది కేమ్ టు కన్క్లూజన్ దట్ మనకి ఏదో ఒక ఫండమెంటల్ పార్టికల్స్ ఉంది. అండ్ అలానే క్యాథోడ్ రేస్ ట్యూబ్లో మనకు రకరకాల గ్యాసెస్ కూడా తీసుకున్నారు. సో దట్ ఈస్ ప్రతి గ్యాస్లో మనకు క్యాథోడ్ రేస్ సేమ్ క్యాథోడ్. ఓకే, అలానే N2O3, N2O4 అండ్ N2O5 అండ్ సిమిలర్లీ N2O. ఇలా 5 రకాల కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక 28 గ్రామ్స్ తీసుకున్నట్లయితే ఈ 28 గ్రామ్స్ ఏదైతే ఉందో ఇట్ కంబైన్స్ విత్ ద ఫిక్స్డ్ మాస్ ఆఫ్ దిస్ ఆక్సిజన్. సో ఎంత మాస్తో కంబైన్ అవుతుంది అనేది అవి ఒక సింపుల్ హోల్ నెంబర్ రేషియోతో ఉంటాయి. సో ఇక్కడ రేషియో ఎంత ఉంటుందంటే ద రేషియో ఆఫ్ దిస్ పర్టికులర్ ఆక్సిజన్ ఇన్ ఈచ్ కేస్ విల్ బి 16:, and here it is 2 into 16:, 3 into 16:, 4 into 16:, 5 into 16. ఈ రేషియోని అయితే అవి ఫాలో అవుతాయి. అంటే 16:, 32:, 48:, 64:80. సో ఇలా ఒక రేషియోని అయితే ఇవి ఫాలో అవుతాయి. The fixed mass of one element that combines with the different masses of the other element, that is oxygen, will hold a simple ratio. That is law of multiple proportion. Any questions still here? Okay, అర్థమైందా? Any more questions? సో ఇక్కడ వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఎలా ఉంటాయంటే 2 కాంపౌండ్స్ ఇస్తారు. సో 2 కాంపౌండ్స్ ఇచ్చి ఒకవేళ ఇక్కడ మనకు 28 గ్రామ్స్ ఇస్ కంబైనింగ్ విత్ 16 గ్రామ్స్ అన్నారు అనుకోండి. ఓకే, 28 గ్రామ్స్ ఇస్ కంబైనింగ్ విత్ 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అని అన్నారు అనుకోండి. అండ్ సిమిలర్గా ఈ N2O2లో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ గివెన్ 14 గ్రామ్స్. సో 14 గ్రామ్స్ ఇస్ కంబైనింగ్ 14 grams of this. So ఇక్కడ మనకు 28 grams with 32. So here 14 grams is combining with same 16 grams అన్నారు అనుకోండి. ఓకే, సో does this follow law of multiple proportion ఎవరన్నా అడిగితే మనం ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ ఈ కాంపౌండ్లో 28 గ్రామ్స్ తీసుకున్నప్పుడు అక్కడ 16 grams of oxygen is required కదా. సో ఇక్కడ మనం 14 గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ 16 గ్రామ్స్ రిక్వైర్మెంట్ ఉంది. అదే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ 14 నేను కనుక 1 గ్రామ్ తీసుకున్నట్లయితే ఇక్కడ నాకు 16/14 వస్తుంది, అంతే కదా. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్. కానీ ఇక్కడ నాకు 28 విత్ ఇది ఒకటి కాన్స్టెంట్గా ఉంచాలి కాబట్టి ఇప్పుడు నేను చేస్తానంటే 28 గ్రామ్స్తో తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 16/14 ఇంటూ 28 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్. సో 14 2s are 28, ఇది 32 వస్తుంది. అంటే దిస్ ఆర్ హోల్డింగ్ సమ్ సింపుల్ హోల్ నెంబర్ రేషియో. 28 గ్రామ్స్ ఆఫ్ N2O తీసుకున్నప్పుడు ఇక్కడ 16 ఫామ్ అయింది. అలానే 14 గ్రామ్స్ తీసుకున్నప్పుడు 16 అంటే ఈ 14 గ్రామ్స్ నేను 28 గ్రామ్స్కి కన్వర్ట్ చేసినట్లయితే 32 యూజ్ అవుతుంది. అంటే 16:32 దట్ ఈస్ ఎ సింపుల్ హోల్ నెంబర్ ఇట్ విల్ ఫామ్, దట్ ఈస్ 1:2. యు అండర్స్టాండ్ దిస్? ఇలా అయితే మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు 1:2, 2:3, 3:4:5 ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకు వెరిఫై చేయడానికి ఉంటాయి అన్నమాట. ఇస్ దిస్ బేసిక్ ఫర్ 11th? ఎస్ పూజ. సో నెక్స్ట్ ఏంటంటే లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. సో రెసిప్రోకల్ ప్రపోర్షన్ ఏం చెప్తుందంటే ఒక ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ఆఫ్ ఫిక్స్డ్ మాస్, ఓకే, ఇది కనుక ఇఫ్ ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ బి అండ్ సి, దేంతో కంబైన్ అవుతుంది? బి అండ్ సితో ఇది కంబైన్ అవుతుంది. So if it is combining with B and C, okay, if it is combining with B and C, then they say that, okay, ఇది ఫిక్స్డ్ మాస్ తీసుకున్నప్పుడు ఇది B and C తో ఏ రేషియోలో కంబైన్ అవుతుందో, ఒకవేళ ఇక్కడ if it is combining in the ratio of X and Y అనుకోండి, then they say that ఇక్కడ B is to C must also combine in the ratio of X is to Y. దిస్ ఇస్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. అంటే నేను ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాను అనుకోండి. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ 1 AMU అనుకోండి. ఓకే, సో ఈ 1 AMU ఆఫ్ హైడ్రోజన్ విల్ కంబైన్ విత్, ఓకే, సోడియం. ఓకే, 1 AMU ఆఫ్ హైడ్రోజన్ విల్ కంబైన్ విత్ సోడియం. సో ఇట్ ఫార్మ్స్ వాట్? NaH ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ? NaH ఫామ్ అవుతుంది. సో ఈ NaH 1 AMU విల్ కంబైన్ విత్ ఇక్కడ ఎంత 23 IMUతో కలిసి NaH ఫామ్ అవుతుంది. అలానే సేమ్ థింగ్ ఇట్ ఆల్సో కంబైన్స్ విత్ NaCl, క్లోరిన్. సేమ్ 1 AMU క్లోరిన్తో ఎంత ఇక్కడ HClగా ఫామ్ అవుతుంది.
ఎన్ని క్లోరిన్స్తో ఫామ్ అవుతుందంటే ఇట్ ఇస్ 35.5 AMU. సో ఇక్కడ ఈ లా ఏం చెప్తుందంటే ఫిక్స్డ్ మాస్ ఆఫ్ వెన్ అన్ ఎలిమెంట్ కంబైన్స్ విత్ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ దట్ ఈస్ B and C ఇఫ్ దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 23:35.5. మళ్ళీ ఇవి రెండు కనుక కలిసి కానీ మనకు ఒక కాంపౌండ్ ఫామ్ అయితే దట్ ఈస్ NaCl ఏదైతే ఉందో అవి కూడా ఇట్ మస్ట్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 23:35.5. ఇస్ దిస్ కరెక్ట్? ఎస్, ఈ కేసులో ఇదేమో కరెక్ట్గానే ఉంది. Understood? So this is law of reciprocal proportion. So law of reciprocal proportion states that when a fixed mass of an element is combining with two different atoms, so they combine in a fixed ratio that is 23:35.5 ఈ particular case లో, then if these two atoms are combining to form a particular compound, they bear the same ratio అని law of reciprocal proportion చెప్తుంది. సో మనం కనుక ఇఫ్ దిస్ ఈస్ ట్రూ అని వెరిఫై చేయడానికి ప్రయత్నించినట్లయితే నో, దిస్ ఇస్ నాట్ ట్రూ. ఒకవేళ హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 AMU ఇఫ్ ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ లెట్స్ టేక్ 2 AMU. ఒకవేళ 2 AMU తీసుకుని అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ ఆక్సిజన్ అనుకోండి, సో ఇట్ విల్ ఫార్మ్ H2O ఫామ్ అవుతుంది. సో 2 AMU విల్ కంబైన్ విత్ 16 AMU. దట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఓకే, అండ్ అలానే ఇక్కడ చూడండి, సల్ఫర్ తీసుకుని అనుకోండి, 2 AMU will combine with sulfur to form what? H2S, sorry. It will form what? H2S. Okay, so 2 AMU will combine with how many grams? 32 grams of H2S. అంటే ఇప్పుడు ఈ రెండు కానీ కంబైన్ అయినాయి అనుకోండి, మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? యాక్చువల్గా SO2 ఫామ్ అవుతుంది. సో ఈ SO2 చూసినట్లయితే మనం ఎక్స్పెక్టెడ్ యాజ్ పర్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇక్కడ సల్ఫర్ ఈస్ టు ఆక్సిజన్ యొక్క రేషియో ఎంత ఉండాలంటే 32:16 ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్. కానీ వాట్ ఈస్ ద యాక్చువల్ చెప్పండి ఇప్పుడు? వాట్ ఈస్ ద యాక్చువల్? సో మనం ఇక్కడ యాక్చువల్గాని గమనించినట్లయితే what is the actual here? Can I say here the actual one will be what? Sulfur is to oxygen is 32:16. So ikkada actual the sulfur enta naaku ikkada, this is of the form 32:2 into 16, that is nothing but 32:32. So ikkada emo 32:30, this is the actual order, but this is not the right order. So ikkada law of reciprocal proportion is not valid anamata. Ardhamainda? So this law of reciprocal proportion is not always holds good for every single case. Okay, so kani ee particular law ni you can define it in a different way, that is in terms of equivalence, chemical equivalence and define chestam. So ee chemical equivalence prakaram entante A plus B అనే ఒక రెండు సబ్స్టెన్స్ కంబైన్ అయ్యి మనకు C plus D ఫామ్ అయినట్లయితే దెన్ as per the law of chemical equivalence ఏంటంటే the number of chemical equivalents of A, chemical equivalents of A will be equal to B will be equal to C will be equal to D. So the number of chemical equivalents of A that will react with B will be equal to the C that is formed and D that is formed. So ఇది law of chemical equivalence అని పిలుస్తాం. Okay, so this is the actual law, but this is not the case. Sir, P block లో ఓన్లీ కెమికల్ ప్రాపర్టీస్ చదివితే సరిపోతుందా? మణిదీప్, నో, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్. మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఎక్కువగా మోస్ట్ ఇంపార్టెంట్గా చదవాల్సింది ఏదైనా ఉన్నాయి అంటే 2 things ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఒకటేంటంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ద ట్రెండ్స్, అంటే జనరల్ ప్రాపర్టీస్ ఫస్ట్ చదువుకోవాలి. జనరల్ ప్రాపర్టీస్. సో ఈ జనరల్ ప్రాపర్టీస్ అన్నింటిలో కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రెండ్స్. ఓకే, ఎన్నో ట్రెండ్స్ ఉంటాయి. అలానే ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ పర్టికులర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంతే. అవి మాత్రమే చదవాలి. ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్, అలానే ట్రెండ్స్ అండ్ ద జనరల్ ప్రాపర్టీస్. మీరు కాంపౌండ్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది, కానీ కాంపౌండ్స్లో మనకు ట్రెండ్స్ గురించి అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రైడ్స్. ఓకే, హైడ్రైడ్స్ ఆఫ్ హ్యాలైడ్స్ అనుకుందాం. HF, HCl, HBr, HI. సార్ కాంపౌండ్స్ ఆఫ్ హాలోజన్స్ లేవు కదా, మరి ఇది అడగచ్చా అంటే ఎస్, అఫ్ కోర్స్ దే కెన్ ఆస్క్. ఎందుకంటే హైడ్రైడ్స్ తీసుకున్నట్లయితే ట్రెండ్స్ అడగచ్చు. ఏది ఎక్కువ అసిడిక్, ఏది ఎక్కువ మోర్ బేసిక్, ఇటువంటి ట్రెండ్స్ అయితే మనకు దాంట్లో అడగచ్చు. ట్రెండ్స్ అడుగుతారని వాటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, ఆ కాంపౌండ్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, దిస్ క్వశ్చన్స్ మైట్ నాట్ బి దేర్, బట్ దే కుడ్ ఆస్క్ యూ సంథింగ్ రిలేటెడ్ టు ద ట్రెండ్స్.
ఓకే, పెట్టండి సార్, ఓన్లీ సొల్యూషన్స్ పెట్టారు. ప్రవీణ్, ఐ విల్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్ మై టీమ్మేట్, ఫర్ ష్యూర్ ఐ విల్ గెట్ ఇట్ డన్. ఓకేనా ప్రవీణ్, ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ గెట్ ఇట్. ఓకే, సో అలానే లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్. సో దిస్ ఈస్ డిఫైన్డ్ దట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర దీన్ని డిఫైన్ చేస్తారు. సో ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ H2 ఈజ్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్ ప్లస్ O2 ఈజ్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్, ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ H2O అగైన్ విచ్ ఈస్ అగైన్ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2H2 plus O2 give rise to 2H2O. సో ఈ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్స్ ప్రకారం మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ద నంబర్ ఆఫ్ వాల్యూమ్స్ of hydrogen that reacts with oxygen to form water, that is H2O again which is in the gaseous state, will be equal to the ratio of their stoichiometric coefficients. Ante ikkada volume of hydrogen that will react with volume of O2 that will react to form volume of H2O will be in the ratio of 2:1:2. ఎప్పుడు ఇది ట్రూ? దిస్ ఇస్ ట్రూ ఓన్లీ అట్ ద కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. కండిషన్ ఏంటి ఇక్కడ? కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర దిస్ ఇస్ ట్రూ, గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ లా ఆఫ్ గ్యాషియస్ వాల్యూమ్, యూ క్యాన్ డిఫైన్ ఇట్ దిస్ వే. అంటే ఇక్కడ కెన్ ఐ సే 20 ml రియాక్ట్ విత్ 10 ml? ఎప్పుడు చెప్పచ్చు? అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ మనం చెప్పచ్చు. Constant temperature and pressure మనం చెప్పొచ్చు. When you have constant temperature and pressure, you can say it in this manner. Okay, clear? What is it? Sir, can you do video on basic concepts of chemistry, class 11, please? This is class 11. Sana, this is class 11. Okay, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో this is basic concepts of chemistry of grade 11. Basics నుంచే మనం స్టార్ట్ చేసాం. Okay, clear? So next thing, ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఏంటంటే, ఎవ్రీథింగ్ వాస్ సమ్మరైజ్డ్ ఇంటూ ఏ సింపుల్ స్టేట్మెంట్స్. ఈ కెమికల్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అన్నిటినీ ఉపయోగించుకొని మొట్టమొదటిసారిగా, ఓకే, సమ్ వన్ హ్యాస్ స్పోకన్ అబౌట్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అది ఎవరు అంటే డాల్టన్. ఈయన మొట్టమొదటిసారిగా ఆటమ్స్ గురించి మాట్లాడారు బేస్డ్ ఆన్ ద లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ ఉపయోగించుకొని. హీ హ్యాస్ కమ్ అప్ విత్ సర్టన్ లాస్, సో విత్ వేరియస్ పాస్టులేట్స్. ఒకటేంటంటే ఆటమ్స్ అనేవి ఇండివిజిబుల్ అన్నారు. ఇండివిజిబుల్ అంటే ఆటమ్స్ని మళ్ళీ ఇంకా చిన్న పార్టికల్స్గా మనం చెయ్యలేం. సో దిస్ వాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ వాస్ టోల్డ్. అండ్ రెండోది ఏంటంటే, ఆటమ్స్, ఓకే, ఒక ఎలిమెంట్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఎలిమెంట్ E1 ఉన్నది అనుకోండి, అలా ఇక్కడ ఎలిమెంట్ E2 ఉన్నది అనుకోండి. సో ఈ రెండిటి ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పారు. అలానే ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్, ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్, ఒకవేళ E1 అనే ఒక ఆటమ్ ఉన్నది అనుకోండి అండ్ E2 అనే ఇంకో ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఈ రెండిటి యొక్క ఆటమ్స్ ఆర్ సేమ్. సో ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్, ఆటమ్స్ ఆర్ సేమ్ అన్నమాట. అండర్స్టూడ్? ఎనీ మోర్ క్వశ్చన్ స్టిల్ హియర్? బట్ స్టిల్ యు నో వన్ థింగ్, ఇక్కడ ఏంటంటే స్టిల్ దెర్ ఆర్ వేరియస్ ఎక్సెప్షన్స్ హియర్. ఓకే, ఎక్సెప్షన్స్ ఏంటంటే, ఇక్కడ వన్ థింగ్ వాస్ డిస్కవరీ ఆఫ్ ఐసోటోప్స్. డిస్కవరీ ఆఫ్ ఐసోటోప్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ ఆటమ్స్, సేమ్ ఎలిమెంట్, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటియం H11, H12, H13, ఈ మూడు కూడా సేమ్ ఎలిమెంట్స్, కానీ వాటి యొక్క ఆటమ్స్ ఆర్ డిఫరెంట్. అలానే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ షేప్స్. అంటే ఇక్కడ మనం మాసెస్ గురించి చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఆర్గాన్, ఇది 1840 ఉంటుంది. అలానే కాల్షియం ఇస్ ఆల్సో 2040. సో ఆటమ్స్ ఆర్ డిఫరెంట్, ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ అన్నారు, కానీ వీటి యొక్క అటామిక్ మాసెస్ అయితే సేమ్గా ఉన్నాయి. ఇవి రెండు డిఫరెంట్ ఆటమ్స్ అనేవి దిస్ ఆర్ సేమ్. సో దిస్ ఇస్ అగైన్ ఇట్లా
ఎక్సెప్షన్స్ అయితే వచ్చేసాయి అనమాట. మరి ఇక్కడ అగైన్ ఇండివిజిబుల్ అన్నారు కదా, డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వచ్చాయి కదా. డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ and electrons. Okay, and Dalton also says that atoms combine in a fixed ratio. Atoms evaithe unnayo, they combine in fixed ratio to form compounds. So these are the various laws that Dalton actually told about. Okay, so recent ga chesina chapters anni channel playlist. Sure Praveen, I will check. If it is not there, I will get it done. Sir, one summarize today's class in last 5 minutes. Sure Mohit, ఖచ్చితంగా చేద్దాం. Okay, so the next topic will be mole concept. So ఈ mole concept కి సంబంధించి ఒక చిన్న స్టేట్మెంట్ రాసి we will end the session. So basically గా ఎవరైనా నేను 1 dozen అని అడిగాను అనుకోండి, what is the meaning of this 1 dozen? This is equivalent to what? 12 units అని చెప్తాం, అంతే కదా. ఇఫ్ సమ్మన్ ఇస్ సేయింగ్ యూ 1 dozen ఆఫ్ బనానాస్ అంటే 12 బనానాస్ అని చెప్తాం. 2 dozens ఆఫ్ బనానాస్ అంటే 24 బనానాస్. సో బేసికల్గా హియర్ డజన్ రెఫరెన్స్ టు నంబర్ ఆఫ్ యూనిట్స్. అలానే ఇక్కడ మోల్ రిప్రజెంట్స్ ఓకే 6.023 into 10 to the power of 23 units. So this is 1 mole that will represent. So if I am saying నేను కనుక 1 mole of students అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? So that means there are 6.023 into 10 to the power of 23 students in the class. Okay, ఈ మోల్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ చాప్టర్. రేపటి సెషన్లో ఇది స్టార్ట్ చేసి ఒక 5-10 minutes, ఒక 10 to 15 minutes మాత్రమే కాన్సెప్ట్ చేద్దాం. తర్వాత మిగతాదంతా కూడా ఫుల్గా వి విల్ గో విత్ ద కాన్సెప్ట్ డిస్కషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, మోల్ కాన్సెప్ట్ కొంత థియరీ నేర్చుకున్న తర్వాత కనీసం ఒక 15 to 20 questions అయితే సాల్వ్ చేద్దాం, సరేనా? రేపటి సెషన్లో దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. So this will be in which session? In tomorrow's session. Okay, understood? Okay, so mole concept వేసుకున్న తర్వాత నెక్స్ట్ we have again percentage composition. సో ఈ మోల్ కాన్సెప్ట్ మీకు అర్థమైనట్లయితే పర్సంటేజ్ కాంపోజిషన్ కూడా సింపుల్గా వీ క్యాన్ డూ ఇట్. సో వీటి రెండింటికి సంబంధించిన నెక్స్ట్ సెషన్లో ఇవి రెండు చేసిన తర్వాత వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. అలానే స్టాక్యోమెట్రీ గురించి, స్టాక్యోమెట్రీలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే సంథింగ్ లైక్ లిమిటింగ్ రియేజెంట్, లిమిటింగ్ అండ్ ఎక్సెస్ రియేజెంట్ గురించి. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. అలానే ఈల్డ్ పర్సంటేజ్ గురించి చేద్దాం. ఈల్డ్ పర్సంటేజ్ గురించి కూడా విల్ ట్రై టు సాల్వ్ మోర్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు స్టాక్యోమెట్రీ ఇన్ టుమారోస్ సెషన్. ఓకే, సో కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. విల్ డూ మోర్ క్వశ్చన్స్ ఇన్ టుమారోస్ సెషన్. ఓకే, ఐ విల్ ట్రై టు టేక్ మోర్ టైమ్ టుమారో ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ సెషన్. అండ్ ఎంవీసాట్ కనుక మీరు కానీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ఎంవీసాట్. హార్డ్లీ మనకు ఒక 2 days ఉంది అంతే. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దట్ వుడ్ బి tomorrow. Okay, and you know one more thing, MVSAT ki sambandhinchi you have, mandatory ga if you are attending it offline, you will get, if you are attending it offline, you are going to get a gift for sure. Adi ఏంటనేది కూడా మీకు ఆల్రెడీ రివీల్ అయి ఉంటుంది. ఇట్స్ అబౌట్ ద స్కాలర్షిప్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ విత్ వేదాంతు, దెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ, రైట్ ద టెస్ట్. ఓకే, మీరు 11th లో ఉన్నా 12th లో ఉన్నా take it. Thank you so much. I'll see you in the next session. That would be tomorrow. Until then, take care. Bye-bye. Good night, everyone.